హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 7th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ పార్ట్ 1లో మొన్న రీసెంట్గా జరిగిన టెట్లో అండ్ ప్రీవియస్ టెట్లో ఎక్కడి నుండి ఏ ఏరియా నుండి బిట్స్ వస్తున్నాయో ఈరోజు మనం తెలుసుకుందాము. ఫస్ట్ చాప్టర్ ఇంటీజర్స్ నుండి ఏ విధంగా బిట్స్ వస్తున్నాయో చూద్దాం. నేను ఆల్రెడీ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయో. ఇంటీజర్స్ నుండి ఇక్కడ -1 × -1 +1 ఇది ప్రీవియస్ వచ్చిన బిట్టే. ఇక్కడ ఈ బిట్ ఇచ్చారు. -1 × -1 × -1 × -1 ఎన్ని టైమ్స్ ఉంది? 5 టైమ్స్ ఉంది. 5 టైమ్స్ ఉంది కాబట్టి ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు మైనసే వస్తుంది. ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు ప్లస్ నెంబర్ వస్తుంది. ఆడ్ నెంబర్ వస్తే మళ్ళీ -1 వస్తుంది. ఇక్కడ చూడండి 1 2 3 -1. ఇప్పుడు ఈ ఆఫ్టర్ ఇప్పుడు -1 6 ఉన్నాయి అనుకోండి, ఈవెన్ నెంబర్ కాబట్టి +1 వస్తుంది. ఈ ట్రిక్ గుర్తుంచుకుంటే ఫాస్ట్గా మనం పెట్టేయగలుగుతాం. ఇటువంటి బిట్ ఒకటి వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఇందులో నుండి ఈ థర్డ్ బిట్, ఫోర్త్ బిట్, ఫిఫ్త్ బిట్ నుండి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. అది కొంచెం లెంతీగా ఇవ్వడం ద్వారా మన క్వశ్చన్ అయ్యో ఇది ఎంత పెద్దగా ఉంటుందో అని అనుకుంటాము, కానీ చాలా ఈజీ. ఒకసారి చూడండి. ఒక వర్తకుడు బియ్యం అమ్మడం ద్వారా ప్రతి బస్తా బాస్మతి బియ్యంపై 10% లాభం, 10 రూపాయల లాభం, బాస్మతి కాని బియ్యంపై 5 నష్టాన్ని పొందుతాడు అని ఇచ్చారు. అది క్వశ్చన్ ఏంటంటే, ఒక నెలలో వర్తకుడు 3000 బస్తాల బాస్మతి బియ్యం, 5000 బస్తాల బాస్మతి కాని బియ్యం అమ్మాడు. ఆ నెలలో అతనికి వచ్చిన లాభం లేదా నష్టం ఎంత అని ఉంది. దీన్ని ఏ విధంగా చేయాలంటే, అతనికి బాస్మతి బియ్యంపై 10 రూపాయల లాభం వస్తుంది, కాని బియ్యంపై 5% నష్టం వస్తుంది. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే, నెలలో వర్తకుడు 3000 బస్తాలు బాస్మతి బియ్యం తీసుకున్నాడు కాబట్టి 3000 × 10, 5000 బస్తాలు బాస్మతి కాని బియ్యం తీసుకున్నాడు × 5000 × -5, నష్టం వచ్చింది కాబట్టి -5. ఇది చేస్తే 3000 × 10 30,000, 5000 × -5 25,000, -25,000. కాబట్టి 30,000కి వెళ్ళి 25,000 తీసేస్తే 5,000 లాభం కానీ నష్టం కానీ ఎంత అంటే లాభం వచ్చింది, అది ఎంత అంటే 5,000. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. 5th క్వశ్చన్. ఇఫ్ we sell 6,400 non-basmati rice, how many basmati rice bags are to be sold to neither profit or loss అని అడిగారు. దీనికి ఆన్సర్ ఏంటంటే, తను 6,400 బాస్మతి కాని బియ్యము అమ్మినప్పుడు లాభం కానీ నష్టం కానీ రాకుండా ఉండాలంటే బాస్మతి బియ్యాన్ని ఎంత అమ్మాలి అని అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ నష్టం వచ్చిన బియ్యం తీసుకున్నాడు కాబట్టి 6,400 × -5 చేస్తే 32,000 వస్తుంది. 6,400 × 5 32,000. 32,000 వచ్చినప్పుడు బాస్మతి బియ్యం అమ్మాలి అంటే బాస్మతి బియ్యంపై ఎంత ఉంది? 10% లాభం ఉంది కాబట్టి 10తో డివైడ్ చేస్తే అయిపోతుంది, ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ బియ్యమే ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ బియ్యం సంబంధించి మళ్ళీ మార్క్స్ సంబంధించి టెట్లో ప్రతిసారి బిట్స్ వస్తున్నాయి. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, నెక్స్ట్ బిట్లో నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఉంటుంది. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇన్ ఏ క్లాస్ టెట్ కంటైన్స్ 10 questions. 3 marks are awarded for every correct answer and -mark is every incorrect answer. 0 for questions not attempt చేయకుంటే 0 marks, కరెక్ట్ రాయకపోతే -1 mark, కరెక్ట్ రాస్తే 3 marks, టోటల్ క్వశ్చన్స్ 10 marks కదా. నెక్స్ట్, గోపి గెట్స్ 5 correct, 5 incorrect answers. వాట్ ఈస్ హిస్ స్కోర్? గోపి 5 కరెక్ట్ చేశాడు, 5 ఇన్కరెక్ట్ చేశాడు, కానీ అతని మార్క్స్ ఎన్ని అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, గోపి ఎన్ని కరెక్ట్ చేశాడు? 5 × 3 కరెక్ట్ రాస్తే ఆన్సర్ ఎంత? 5 × 3 = 15. 5 తప్పు రాశాడు, 5 × -1 -5. తన టోటల్ మార్క్స్ ఎన్ని? 15 - 5 10. ఈ విధంగా షార్ట్కట్లో చేసుకోవాలి, లాంగ్ చేసుకోవద్దు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటి? రష్మా గెట్స్ 7 కరెక్ట్ ఆన్సర్స్ అండ్ 3 ఇన్కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈజ్ హర్ స్కోర్? 7 కరెక్ట్ అంటే 7 × 3, 7 3 is 21. 3 ఇన్కరెక్ట్ అంటే 3 × -1 -3, 21 -3, 21 - 3 చేస్తే 18 మార్క్స్. ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ ఏంటిది? రష్మి గెస్ 3 కరెక్ట్ అండ్ 4 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అవుట్ ఆఫ్ 7 questions షీ అటెంప్ట్. వాట్ ఈజ్ హర్ స్కోర్?
ఇక్కడ చూడండి 7 జవాబులో 4 తప్పు 3 సరైనచో ఆమె పొందిన మార్కులు ఎన్ని అడిగారు. 4 తప్పు కాబట్టి 4 × -1 -4, 3 కరెక్ట్ కాబట్టి 3 × 3 9, 5 మార్క్స్ తను మార్కులు. చాలా సింపుల్ క్వశ్చన్స్, కొంచెం లాజిక్ ఉంటాయి అంతే. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎక్కడంటే ఇది చాలా ఇంపార్టెంట్. 0ను ఇంటీజర్స్లో సంకలన తత్సమాంశం అంటారు. 0ను గుణకార తత్సమాంశం 1, సంకలన తత్సమాంశం 0. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పూర్ణాంకాల గుణకార తత్సమాంశం 1, సంకలన తత్సమాంశం 0. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ఒకసారి ఎక్సర్సైజ్ 5లో ఏ ఒక పూర్ణ సంఖ్య అయినా ఫర్ ఎనీ ఇంటీజర్ ఏ వాట్ ఈస్ -1 × ఏ ఈక్వల్ టు అని అడిగారు. ఇది మనం ఏం చేయాలంటే -1 × ఏ యొక్క విలువ ఎంత అన్నాడు. -1 × ఏ -a. నెక్స్ట్ -1తో ఏ పూర్ణ సంఖ్య యొక్క లబ్ధం 5 ఆగును అని అడిగారు. అంటే డిటర్మిన్ ద ఇంటీజర్ హూస్ ప్రొడక్ట్ విత్ -5 ఈజ్ 5. -1తో గుణిస్తే 5 ఏ విధంగా వస్తుందని అడిగారు. అంటే 5ని -1 × -5తో చేస్తేనే -- అయి 5 అవుతుంది కదా. ఇక్కడ ఆన్సర్ ఎంత -5. ఇటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు, ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి. టెట్లో అయినా డిఎస్సిలో అయినా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, హార్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, మీడియం క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి మనం లైన్ టు లైన్ చూసుకుంటూ వెళ్తేనే మనకు సింపుల్ది కూడా చేయగలుగుతాం, హార్డ్ చేయగలుగుతాం, మోడరేట్ చేయగలుగుతాం. ఇక్కడ చూడండి -25 × -1 ఈక్వల్ టు -+25. -41 / 1 ఏమవుతుంది -49. ఇక్కడ చూడండి డివైడెడ్ 1 దేంతో చేస్తే -49 అవుతున్నాడు, -49. 50 / 0 ఇక్కడ ఏమవుతుంది 50 / 0. ఇది నిర్వచించలేం, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి 0/1 అయితే ఇది 0, 1/0 అయితే అది కెనాట్ ఫైండ్, నిర్వచించలేం. ఓకే, అది ఇంతకుముందు చెప్పిన చూడండి మార్క్స్కి సంబంధించి ఇది ఇటువంటి బిట్స్ ఖచ్చితంగా టెట్లో డిఎస్సిలో ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. కాబట్టి తప్పకుండా చూసుకోండి ఇటువంటి బిట్స్. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన దానిలాగానే ఉంటుంది సేమ్. ఇంటీజర్స్ నుండి ఇది మనం ముఖ్యంగా మొత్తం టాపిక్ అయిపోయాక ఇవి మెయిన్గా నేర్చుకోవాలి. ఎందుకంటే మనం నేర్చుకున్నది ఇందులో ఉంటుంది కాబట్టి ఎగ్జామినర్ ఇక్కడ నుండి కూడా బిట్స్ ఇస్తాడు. సహజ సంఖ్యలు, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఏ యొక్క పూర్ణ సంఖ్య అయినా a/0 నిర్వచించబడదు మరియు అర్ధరహితం. మరి 0/a 0, ఇది ఇంపార్టెంట్. a/1 = a ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఫ్రాక్షన్స్, డెసిమల్స్ అండ్ రేషనల్ నెంబర్స్. ఇందులో నుండి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమొచ్చినాయో చూద్దాం. ప్రతి టెట్లో అండ్ డిఎస్సిలో ఈ విధంగా క్వశ్చన్ అడుగుతారు. ప్రీవియస్లో కూడా ఇటువంటి బిట్స్ ఇచ్చారు. 5/8 అండ్ 3/5లో ఏది పెద్దది, ఏ విధంగా చెప్పగలుగుతాం వెంటనే ఇలా చూసినప్పుడు. కాబట్టి దీన్ని ఏ విధంగా చేయాలంటే ఇక్కడ చూడండి ఒకసారి 5/8 3/5. దీన్ని ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 5 × 5 25, 8 × 3 24. కిందిలలో ఏది పెద్దది అని అడిగారు. ఇందులో ఏది పెద్దది 8 3 = 24, 5 5 = 25. 5/8 ఈస్ బిగ్ వన్. ఈ ప్రాబ్లమ్ని ఈ విధంగా చేయాలి. చేశాక 8/5 0.6 అవుతుంది, డినామినేటర్ 2 మిగులుతుంది. 3/5 చేస్తేనేమో 0.6 వచ్చి డినామినేటర్ రిమైనింగ్ 0 మిగులుతుంది. కాబట్టి ఇక్కడ రిమైనింగ్ 2 ఉంది కాబట్టి ఇది పెద్దది. కాబట్టి మన క్రాస్ మల్టిప్లికేషన్ కరెక్ట్ అన్నట్టు. 5 × 5 25, 8 × 3 24. దిస్ వన్ ఇది పెద్దది, 5/8 బిగ్ వన్. నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇటువంటి ప్రాబ్లం, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్సే చాలా సార్లు అడిగారు. ఎందుకంటే చాలామంది టెక్స్ట్ బుక్ చదవరు, మెటీరియల్స్ చదువుతారు. కాబట్టి ఎగ్జామినర్ టెక్స్ట్ బుక్ నుండే క్వశ్చన్స్ ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ టెక్స్ట్ బుక్కే చదవాలి. ఇక్కడ చూడండి రజ ఇంటి పనిలో 3/7 భాగం పూర్తి చేసింది, రేఖ 4/7 భాగం పూర్తి చేసింది. ఎవరు తక్కువ భాగం ఇంటి పని పూర్తి చేశారు? ఒకసారి ఇంగ్లీష్లో చూద్దాము.
Rajya completes 3/7 part of her homework, while Rekha completes 4/9 of it. Has completed the లీస్ట్ పార్ట్ ఆఫ్ హోంవర్క్. ఎవరు తక్కువ చేశారు అని అడుగుతారు. కాబట్టి ఇక్కడ మనం చూడండి 3/7 4/9 ఇదంతా వేయకుండా మనం షార్ట్కట్లో చేద్దాం. 4/9 9 3 27 7 4 28. ఇప్పుడు ఏది తక్కువ ఉంది 27. కాబట్టి ఎవరు తక్కువ చేశారు 3/7. 3/7 అంటే రజియా. ఇక్కడ వచ్చింది ఆన్సర్. రజియా హ్యాస్ కంప్లీట్ ద లీస్ట్ పార్ట్ ఆఫ్ హోంవర్క్. ఈ విధంగా చేస్తే ఈజీ. నెక్స్ట్ శంకర్ ఫ్యామిలీ కన్జ్యూమ్డ్ 3 × 1/2 kg షుగర్ ఇన్ ద ఫస్ట్ 15 days ఆఫ్ మంత్. ద నెక్స్ట్ 15 days కన్జ్యూమ్డ్ 3 × 3/4 షుగర్. హౌ మచ్ షుగర్ డిడ్ దే కన్జ్యూమ్ ద హోల్ మంత్. ఒక మంత్లో ఎంత కంప్లీట్ చేశారో అని అడుగుతున్నారు. కాబట్టి ఇది ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ ఏమో ఇక్కడ ఏమి ఇచ్చారు 3 × 1/2 అనేది. దీన్ని ముందు మిక్స్డ్ ఫ్రాక్షన్ నార్మల్ ఫ్రాక్షన్గా రాసుకుందాం. 2 × 3 2 3 6 6 + 1 7/2 అండ్ ఇది 3 4 12 12 + 3 15/4. ఓకే, ఈ విధంగా రాసుకున్నాక నెక్స్ట్ ఒకసారి ఇక్కడ చూడండి. ఈ విధంగా ఉన్నది మనం 7/2 అండ్ 15/4గా మార్చుకున్నాం. ఆఫ్టర్ ఏం చేయాలంటే 7/2 15/4 దీనిని మనం ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేస్తే 4 వస్తుంది. కాబట్టి దీన్ని కూడా 2 × 2 మనం డినామినేటర్లు 4గా చేసుకొని 7 2 14 + 15 14 + 14 ఎంత 29/4. 29/4ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాసుకోవాలంటే 4 × ఈ విధంగా డివైడ్ చేయాలి. 4 7 28 1 మిగిలింది. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ 7 రాసుకోవాలి. ఆఫ్టర్ 1/4 ఈ విధంగా వేసుకోవాలి. ఓకే, సరే 7 × 1/4 kgs అయిపోతుంది అంటే 1 మంత్లో. నెక్స్ట్ ఎట్ అహ్మద్ బర్త్డే పార్టీ 5/7 At Ahmad's birthday party, 5/7 part of the total cake was distributed. Find much of cake is left. How much of cake is left అని అడుగుతున్నారు. అతని బర్త్డే పార్టీకి ఇంత అయిపోయిందట, ఇంకా ఎంత మిగిలిందని అడుగుతున్నారు. కాబట్టి ఒక కేక్ తీసుకున్నాము, ఇంత అయిపోయింది. రిమైనింగ్ ఎంత అంటే మనం దీన్ని ఏ విధంగా చేయాలంటే ముందు న్యూమరేటర్లు డినామినేటర్లో ఈక్వల్ ఉండేటట్టు చూసుకోవాలి. కాబట్టి 1లోకి వెళ్ళి -5/7 తీసేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. 7 డినామినేటర్ 7 వేసుకున్న 7 - 5 రిమైనింగ్ ఎంత 2/7. 7 - 5/7 అంటే 2/7. 7 - 5 2 వచ్చేసింది. ఈజీగా చేసుకునేటట్టు చూడాలి, ఇలా లాంగ్ లెంత్ ప్రాసెస్ చేయొద్దు. చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి టెట్లో అండ్ డిఎస్లో ఆరోహణ క్రమం అవరోహణ క్రమం ఖచ్చితంగా ఇస్తుంది. ఎందుకంటే అవి ఈ విధంగా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చేసి చేయడం ద్వారా కొంచెం హార్డ్ ఉంటుంది. కానీ మనం ఈజీ వేలో ఏ విధంగా చేయాలో ఒకసారి నేర్చుకుందాం. ఇక్కడ చూడండి 5/8 5/6 అండ్ 1/2 ఉంది. దీన్ని ఏ విధంగా చేయాలి ఆరోహణ క్రమంలో రాయండి అని ఉంది కదా. ఏ విధంగా చేయాలంటే ఇక్కడ డినామినేటర్లన్నీ వేరువేరుగా ఉన్నాయి. సేమ్ ఉంటేనేమో మనం తొందరగా చేయగలుగుతాం. డినామినేటర్లు వేరువేరు ఉన్నాయి కాబట్టి మనం న్యూమరేటర్లో 0 0 0 యాడ్ చేసుకోవాలి. అన్నిట్లో యాడ్ చేసుకొని కట్ చేయాలి. 5 1 5 6 48 కదా. 48 అయితే 2 మిగులుతుంది 6/2. 6 1 6 9 ఎంత 6 8 48 అగైన్ 2 మిగులుతుంది. 2 1 2 5 ఇక్కడ 5 మిగులుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి మనము ఆరోహణ క్రమం తీసుకున్నాం. ఆరోహణ క్రమం అంటే చిన్న నుండి పెద్ద వరకు. ఇందులో చిన్నది ఎంత 5 అంటే 1/2. ఈ ఫ్రాక్షన్ 1/2 కదా ఫస్ట్. ఆఫ్టర్ 6/2 8/2 ఇందులో చిన్నది 6/2 కాబట్టి దీని ఫ్రాక్షన్ ఎంత 5/8. ఆఫ్టర్ 5/6 ఇది ఆరోహణ క్రమం. ఇది ఈ విధంగా చేసుకుంటే ఈజీగా వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి చూడండి. ఈ మనం టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయితే చాలండి. మన టెట్లో అయినా డిఎస్సిలో అయినా మంచి మార్క్స్ వస్తున్నాయి.
A rectangular sheet of paper is 5 into 3 2 by 3 centimeters long and 3 into 1 by 5 centimeters wide. Find the perimeter of rectangle అడుగుతున్నా. Perimeter of rectangle ఏంటి? 2 into L plus B. కాబట్టి 2 into L plus B, ఇది L ఇది B, కానీ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి నార్మల్ ఫ్రాక్షన్కి చేసుకోవాలి. నార్మల్ ఫ్రాక్షన్కి చేసుకున్నాక 3 into 5 15, 15 plus 2 17, 17 by 3, 5 into 3 15, 15 plus 1 16, 16 by 5, 2 into L plus B వేసుకున్నామా. డినామినేటర్లు వేరుగా ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం 15, 15 చేస్తే 18 by 48 వచ్చింది by 15, 2 into 133 by 5 15. దిస్ ఈస్ ఆన్సర్. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయాలి, లేకుంటే ఇంటూ చేసేయాలి. చాలా ఈజీ ప్రాబ్లమ్స్. టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయితే మనకు మంచి మార్క్స్ వస్తాయి. ఒక్కసారి ఎవరైనా మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరైనా టెక్స్ట్ బుక్ చూడని వాళ్ళు ఉన్న, టెక్స్ట్ బుక్ లేకున్నా కూడా ఈ వీడియోస్ సెండ్ చేయండి. ఓకే. ద రెసిపీ రిక్వైర్డ్, 5th క్వశ్చన్, ద రెసిపీ రిక్వైర్డ్ 3 into 1 by 4 cups of flour. Radha has 1 into 3 by 8 cups of flour. How many more cups of flour does she need అని అడుగుతున్నారు. కాబట్టి ద రెసిపీకి ఇంత కావాలట, తన దగ్గర ఇంతే ఉందట, ఇంకెంత కావాలి అని అడుగుతున్నారు. దీని ఆన్సర్ ఈస్, తన దగ్గర ఎంత ఉంది? 3 into 1 by 4 cups కదా, 4 3s are 12, 12 plus 1 13 by 4, ఇంత ఉంది. ఎంత? ఇంత ఉంది పిండి. కానీ రాధ దగ్గర ఎంత ఉంది? 1 into 3 by 8 ఉంది. 8 into 1 8, 8 plus 3 11, 11 by 8 ఉంది. ఇంకెంత కావాలో మనం నేర్చుకుందాం, చూద్దాం. న్యూమరేటర్లు డినామినేటర్లు ఒకసారి చూసుకోవాలి. ఫస్ట్ డినామినేటర్లు ఈక్వల్గా లేదు కాబట్టి డినామినేటర్లు ఈక్వల్గా ఉండాలంటే ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం ఎంత అవుతుంది? 8 అవుతుంది. 8, 4ని ఇంకా 2తోని ఇంటూ చేస్తే 8 అవుతుంది కాబట్టి 4 2s 8, 13 2s 26. న్యూమరేటర్లో డినామినేటర్లో 2 into 2 చేసుకుంటాం కదా, 13 2s 26, 26 minus 11 by 8, 15 by 8. ఇంకా పిండి ఎంత అవసరం ఉందంటే 1 into 7 by 8 అయితే తన రెసిపీకి వస్తుందట. ఈ విధంగా చేస్తే ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్లో కూడా ఇటువంటి ప్రాబ్లమ్సే వస్తుంది. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ ప్రాబ్లం. దీర్ఘచతురస్ర పొడవు వెడల్పు ఇచ్చారు, దాన్ని ఏ విధంగా చేయాలో కూడా ఇచ్చారు. దీర్ఘచతురస్ర వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పుకు సమానమని మనకు తెలుసు. ఒక దీర్ఘచతురస్రం పొడవు 6 మీటర్లు, వెడల్పు 5 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత? దాని వైశాల్యం 6 into 5 కూడా 30 చదరపు సెంటీమీటర్లు అవుతుంది కదా అని ఇచ్చారు. కాబట్టి దీన్ని ఏంటి చేయాలంటే 14 సెంటీమీటర్స్ అవుతుందట ఆన్సర్. ఒకసారి చూద్దాం. Therefore, area of rectangle 6 into 2 into 1 by 3. 6 into 7 by 3 equal to 42 by 3 centimeters square equal to 14 centimeters. Right answer. ఇక్కడ చూడండి, లబ్ధాన్ని మిశ్రమ భిన్నంగా మార్చి రాయండి. ఇవి ఇంపార్టెంట్ కాదు, నేను ఇంపార్టెంట్ ఉన్న ఏరియాస్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెట్ అండ్ డిఎస్సిలోకి యూజ్ అయ్యేలాగానే ఓన్లీ, అంతే. ఇక్కడ చూడండి, నరేంద్ర ఒక నవలలో 1/4 భాగాన్ని 1 గంటలో చదవగలడు. అయినా అతడు 2 into 1/2 గంటలో చదవగలిగే భాగం ఎంత అని ఇచ్చాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ కూడా. నరేంద్ర ఒక గంటలో నవలలో చదవగలిగే భాగం 1/4. ఇదెంత? 1 గంటలో చదువుతున్నాడు అటు. 1 గంటలో 1/4 చదివితే 2.5 గంటల్లో ఎంత చదువుతాడు అని అడిగారు. కాబట్టి 2.5 గంటల్లో ఎంత చదువుతాడంటే ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ వేస్తే అయిపోద్ది. ముందు ఫస్ట్ దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉన్నదాన్ని నార్మల్ ఫ్రాక్షన్ చేసుకోవాలి. 2 into 2 4, 4 plus 1 5/2, 5/2 కదా. 5/2 into 1 into 4 ఇంటూ చేయాలి. 1/4 into 5/2 చేస్తే ఏమవుతుంది? 5/8. ఆన్సర్ ఈస్ 5/8. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇట్లా లెంతీగా ఉన్న క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఇది సింపుల్గా క్వశ్చన్ కన్నా ఇవ్వచ్చు, మోడరేట్ అని ఇవ్వచ్చు. సింపుల్ మోడరేట్ అంతే, హార్డ్ కాదు. హార్డ్కి ఇంకా చాలా హార్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంట్. ఆల్రెడీ టెట్లో డిఎస్లో వచ్చినవే. ఒక ఈత కొలంలో అరగంటకు 3/10 భాగం నీటితో నింపవచ్చు. అయినా 1 into 1/2 గంటలో ఎంత భాగం నింపవచ్చు అని అడిగారు. అరగంటలో ఈత కొలను నిండే భాగం 3/10.
1 × 1/2 గంటలు 1.5 గంటలో మూడు అరగంటలు ఉంటాయి కావున 1 × 1/2 గంటల ఈత కొలనులో ఉండే భాగం 3 × 3/10 = 9/10. దీన్ని ఏ విధంగా చేయాలంటే ఇక నాని అరగంటలో 3/10 చేస్తే 1.5 గంటలో ఎంత చేయగలుగుతారు. ముందు దీన్ని నార్మల్ ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేసుకోవాలి. 2 × 1 2, 2 + 1 3, 3/2, 3/2 × 3/10 ఇది ఇంటూ చేయాలి. దీన్ని డివైడ్ చేయాలి. డివైడ్ చేయాలంటే 1/2ని డివైడ్ చేస్తే ఇంటూ 2గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అందుకే ఇంటూ 2 చేస్తాను. 2 × 2 గెట్ క్యాన్సిల్, మిగిలిన అయితే 3/10, 9/10, 3 × 3 9, 9 + 9/10, 9/10 బాగా ఈత కొలను అంటే 1.5 గంటలో నిండుతుంది. ఇంకా రిమైనింగ్ మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ డెసిమల్ నుండి ఇవే ఇంపార్టెంట్, ఇక్కడ ఉంది కూడా ఇంకా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, కానీ మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇవి ఈత కొలను ఇంపార్టెంట్, అక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇచ్చారు, మళ్ళీ అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇక్కడ ఇచ్చారు. ఏ మెటీరియల్ అవసరం లేదండి, మన టెక్స్ట్ బుక్ ఉంటే సరిపోతుంది. మన టెక్స్ట్ బుక్ నుండే టెట్ అండ్ డిఎస్సిలో ఇటువంటి క్వశ్చన్సే వస్తాయి. ఇక్కడ చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్. దీపక్ ఒక ఇంటిలో 2/5 భాగం ఒక రోజులో రంగు వేయగలడు. అదే వేగంతో పనిచేస్తే ఆ ఇంటికి పూర్తిగా రంగు వేయటకి ఎన్ని రోజులు పడుతుంది? టెట్లో వచ్చిందండి ఇటువంటి. అంటే మనకు చాలా షిఫ్ట్లు ఉంటాయి కాబట్టి ఏదో ఒక షిఫ్ట్లో ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తూనే ఉంటాడు, సింపుల్ అండ్ మోడరేట్ లాగా. 2/5 = 1 అయితే 3/5 ఎంత అని అడగాలి. ఒక రోజులో 2/5 భాగం వేస్తే ఎన్ని రోజులలో పూర్తవుతుంది అని అడిగాడు. కాబట్టి 2/5 ఒక రోజు అయితే 3/5 వేగంతో చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అని అడిగారు మన క్వశ్చన్. అదే వేగంతో పనిచేస్తే ఇంటికి పూర్తి రంగు వేయటకి ఎన్ని రోజులు పడుతుంది అంటే 3/5 × 5/2 క్రాస్ మల్టిప్లికేషన్ 3/2 1.5 రోజులు పడుతుంది. ఇక్కడ చూడండి, 50 పైసలు = 50/100 = 0.5 పైసలు. పైసలు ఇచ్చిర్రు, రూపాయలు కాదు, కాబట్టి ఇంటూ 100 వేసాను. 22 grams 22 kg అంటే 1000, 0.0002 kilograms. ఇవి కూడా ఇంపార్టెంట్, మొన్న టెట్లో ఇటువంటివే ఇచ్చారు. 77 రూపాయలు 77 పైసలు అయితే 77.07 77.007 ఆ విధంగా అడిగారు. ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, లెంతీ అవుతుంది ఇప్పటికే. థ్యాంక్ యూ.